రాయలసీమని రతనాల సీమగా మార్చే బాధ్యత తనది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కడప జిల్లా కమలాపురంలో బహిరంగ సభ నిర్వహించిన ఆయన చెల్లికి న్యాయం చేయలేని వాడు ఏం పాలన చేస్తారంటూ జగన్ను టార్గెట్ చేశారు. అందరూ నష్టపోయారు. అన్ని కులాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని మతాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని ప్రాంతాలు నష్టపోయినాయి, అవునా కాదా? దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి, కడపలో గెలిచిన వ్యక్తి. నేను ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నా, కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ నలుగురికి జరిగింది. ఆ నలుగురు పెద్దిరెడ్డి, సజ్జల్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి. అంతే కదా? ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు? రైతు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చాయా? మీకు 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు. బాధ అనిపించదా మీకు? కులం పరిపాలన ఇవ్వదు, కులం మన మంచి చేయదు, మతం మనకు దారి చూపించదు. సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా.